అందరికీ నేటి గీతామృత కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనం చర్చించబోయే అంశము త్రిగుణాల యొక్క లక్షణాలు, అంటే సత్వ రజో తమో గుణాల యొక్క లక్షణాలు. భగవద్గీత యథాతథము అధ్యాయం 14 ప్రకృతి త్రిగుణములు అనే అధ్యాయం నుండి 11వ శ్లోకం నుంచి మనం చర్చిద్దాము. సో ఇక్కడ భగవంతుడు 3 గుణాల లక్షణాలు ప్లస్ ఆ త్రిగుణాల్లో ఒకవేళ ఏ గుణంలో శరీరం వదిలేస్తే ఎటువంటి రిజల్ట్ వస్తుందో కూడా చెప్తున్నారు. సో సత్వగుణం, మొట్టమొదటిగా సత్వగుణం తెలుసుకుందాము. అంటే ఈ దేహము 3 గుణాలతో కూడుకొని ఉన్నది. ఆత్మ గుణాతీతము. ఆత్మ దీంట్లో ఉంది కాబట్టి దీని ద్వారానే ఆత్మ తన యొక్క కర్మలను చేయగలుగుతుంది, ఆ కర్మ ఫలాలను అనుభవిస్తుంది. కాబట్టి ఒకవేళ ఆత్మ సత్వగుణ శరీరంలో ఉందా, తమోగుణ శరీరంలో ఉందా, రజోగుణ శరీరంలో ఉందా, ఏ శరీరంలో ఉంది అని ఆ శరీరాన్ని ఎలా గుర్తించవచ్చు అన్నట్టే ఇక్కడ మనకు చెప్తున్నారు. ఎవరైతే సత్వగుణంలో ఉంటారో వాళ్ళ దేహముని ఏమని పోలుస్తున్నారంటే నవద్వారపురి, 9 ద్వారాలతో కూడుకొని ఉంది ఈ దేహము. సపోజ్ ఇది మన ఇంటికి కూడా ఒక క్యాలిక్యులేషన్ ఉంటుంది. ఇంటికి కూడా మన ఇష్టం ఉన్నట్టు ద్వారాలు ఉండవు. సో దానికి కూడా లెక్కలు ఉంటుంది అన్నట్టు. సో 4 ఉండాలా, 5 ఉండాలా, సంథింగ్ అట్లా. సో సపోజ్ ఒకటి మనం అనుకున్న విధంగా ఇక్కడ ఒక దర్వాజా కావాలని అనుకోరి, లేదండి అది క్యాలిక్యులేషన్లో సరిపోతుంది అంటే ఇంకోటి డోర్ ఎక్కడో ఒక దగ్గర ఓపెన్ చేస్తారు, లేదంటే ఒక క్లోజ్ చేస్తారు. అర్థమైందా? సో అదేవిధంగా ఇంటికి ఎట్లయితే ద్వారాలు ఉంటాయో ఈ దేహానికి కూడా ద్వారాలు ఉంటాయి. ఆ ద్వారాలంట సత్వగుణంలో ఉన్నాయా లేదా తెలియడానికి కొరకు అన్ని ద్వారాలన్నీ ప్రకాశవంతంగా ఉంటాయంట. సత్వగుణంలో ఉంటే దానికి ద్వారాలు ఏంటి, ఎన్ని ద్వారాలు చూసినట్టు అవుతే ఈ తలపైననే మనకు కళ్ళనే 2 ద్వారాలు. అంటే ఈ లోపల మనమనే ఆత్మ ఈ దేహంలో ఉంది, దేహనే పురంలో ఉంది. దీన్ని సపోజ్ ఒక ఎగ్జాంపుల్, ఒక బిల్డింగ్, ఒక ఇల్లు అనుకుంటే దీనికి కళ్ళనే 2 ద్వారాలున్నాయి, చెవులనే 2 ద్వారాలున్నాయి, నాసిక 2 ద్వారాలున్నాయి, నోరు ఎన్నైనాయి 7 ద్వారాలైనాయి కదా. సో మనము మళ్ళీ కింద ప్రతి ఒక్కరికి 2 ద్వారాలు ఉంటాయి. సో ఈ 7 ద్వారాలు అన్నీ కూడా ప్రకాశవంతంగా వెలుగుతుందండి ఎప్పుడు. సో కళ్ళు ఒకవేళ సత్వగుణంలో ఉన్న వాళ్ళది ఎప్పుడు బాధతో అట్లా ఉండదు అన్నట్టు. సో ఎప్పుడు మంచిగా వాళ్ళ కళ్ళు దేదీప్యమని వెలిగిపోతూ ఉంటాయి. సో అందుకు సత్వగుణంలో ఉన్న వాళ్ళు ప్రతి దాన్ని సాత్వికంగా చూస్తారు. సో ప్రతి ఒక్కరిని కూడా వాళ్ళు సత్వగుణంలో ఉన్న కళ్ళంట ఎప్పుడు కూడా ప్రతిదాన్ని కూడా పాజిటివ్గా, ప్రతిదాన్ని కూడా పవిత్రంగా భావిస్తాయి, పవిత్రంగా చూస్తాయి. ఎటువంటి వాళ్ళు చూసిన ప్రతిదాన్ని కూడా నెగిటివ్ దృష్టితో చూడరు అన్నట్టు. అదేవిధంగా దాన్ని ప్రకాశం ఎట్లంటే మనం వెలిగిపోతుందా అంటే నిజంగానే ఎవరైనా కొంచెం సాత్వికంగా ఉన్న వాళ్ళ ఫేస్ చూస్తే వాళ్ళ ఫేస్లోనే ఏదో గ్లోలాగా అనిపిస్తుంది. మనం అట్లా మాట వరుసకి అంటాం, అని మీ ఫేస్ ఈరోజు చాలా వెలుగుతున్నట్టు అనిపిస్తుంది అంటే వాళ్ళు సాత్వికంగా. ఇప్పుడు మనం ఏదన్నా భగవంతుడి యొక్క పూజా కార్యక్రమం ఉన్నాం అనుకొని అది ఉపవాసం ఉంటాం, అయినా మన ఫేస్ గ్లో ఉంటుంది. కొన్నిసార్లు మనం తామసిక్ కార్యక్రమంలో ఉన్నాం అనుకొని కడుపు నుండి తిన్నా ఫేస్లో అంత గ్లో ఉండదు. సో నిన్న మన మహారాజ్ గారిని చూస్తుంటే 80 ఇయర్స్ మహారాజ్ గారు పొద్దున్న నుంచి 3 గంటల వరకు అసలు ఏమి తినకుండా ఆయన ఫేస్లో చూస్తే 40 ఏళ్ళ బాడీ కూడా ఉండదు, అంత గ్లో ఉంది అన్నట్టు మహారాజ్. సత్వ కాదు, మహారాజ్ విశుద్ధ సత్వంలో. ఆయన ప్రతి పార్ట్, కళ్ళు, చెవులు, అంటే ఇక్కడ చెవులు ఎలా ఉంటుంది, చెవులు సత్వగుణంలో ఉన్నారా తర్వాత ఇంకా వేరే గుణంలో ఉన్నారా అని తెలియపరచుకోవడానికి కొరకు సత్వగుణంలో ఉన్న వాళ్ళు అన్ని మాటలు వింటారు, కానీ వాళ్ళకు ఓన్లీ సాత్వికమైనటువంటి పవిత్రమైనటువంటి అంటే మంచి మాటలు మాత్రమే వినబడతాయి. చెడు మాటలకు వాళ్ళు ప్రతిస్పందించరు, వాళ్ళు దాని పెద్ద పట్టించుకోరు, వినబడనట్టు చేస్తారు. వాళ్ళు దాని గురించి అంత రియాక్షన్ ఉండదు. తర్వాత ఈ ముక్కు రంధ్రాలు, ఇవి కూడా మంచి చెడు ద్వంద్వాలపై వైపు అంత ఎఫెక్ట్ ఉండదు అన్నట్టు. ఇవి ఎప్పుడు కూడా మంచి వాసననే ఇష్టపడతా ఉంటాయి. అంటే అందరూ మంచి వాసన ఇష్టపడతారు, స్పెషల్గా వీళ్ళు చెడు ఒకవేళ వచ్చినా దాన్ని ఇట్లా అట్లా అని చెప్పేసి పెద్ద
దాని పట్ల రియాక్షన్ ఉండదు అన్నట్టు. నోరు ఇది మరి సాత్వికంగా ఉందా ఎలా ఉందని ఎట్లా తెలుస్తుంది? నోరు సాత్విక భోజనాన్ని మాత్రం స్వీకరిస్తుంది. అదేనా ప్లస్ సో ఈ నోటి ద్వారా చెడు మాటలను మనం వినం సాత్వికంగా ఉన్న వాళ్ళ నోటి ద్వారా. సో దాన్ని బట్టి అరే వీళ్ళు ఎప్పుడు చాలా మంచి మాటలు మాట్లాడతారు, వాళ్ళ నోటి నుంచి కొన్నిసార్లు అంటే అరే వాళ్ళ నోటి నుంచి ఏమైనా మాట్లాడితే ఇట్లా వినాలని అనిపిస్తుంటుంది ఇతరులకు. అరే వాళ్ళ మాట కానీ ఫోన్లో కానీ లైవ్లో కలిసినా కూడా వాళ్ళతో కొద్దిసేపు మాట్లాడినా మనం ఎంతో బాధలో ఉన్నా ఆ దుఃఖం కూడా దూరమైనట్టు అనిపిస్తూ ఉంటుంది. వాళ్ళ మాట ఎంతో స్వీట్గా మృదు మధురంగా ఇతరులకు నొప్పించని విధంగా. సో కానీ వాళ్ళ లోపల ఒకవేళ కష్టం ఉన్నా కష్టాన్ని బయటకు కనబడకుండా అలా వాళ్ళ కళ్ళల్లో కానీ ఇది కూడా అలా అనిపిస్తూ ఉంటుంది అన్నట్టు. అది నోరు. సో జననాంగాలు వీటిని కూడా వాళ్ళు భగవంతుడు ఏదైతే చెప్తారో దానికి వ్యతిరేకంగా ఉపయోగించరు వాళ్ళు. అది సత్వగుణాల లక్షణాలని మనకి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఈ సత్వగుణ లక్షణంలో అలా ఉండడంలో ఏం జరుగుతుంది? బాహ్యంగా ఈ దేహము పవిత్రంగా ఉంటుంది, శుద్ధిగా ఉంటుంది. వాళ్ళు అంతరంగం కూడా శుద్ధి పడతారు సత్వగుణంలో ఉంటే. ఎందుకు శుద్ధి పడతారు అన్నాను? కళ్ళతో మనం ఓన్లీ మంచినే చూస్తాం, చూసి లోపలికి పంపిస్తాం, చెడుని బ్లాక్ చేస్తుంది అది. చెవుల ద్వారా మంచినే మనం వింటాము, కాబట్టి ఏమవుతుంది? లోపల శుద్ధి అవుతుంది, బయట కూడా శుద్ధి అవుతుంది. ఆ విధంగా మనం ప్రతిదీ కూడా నోటి ద్వారా సాత్వికాన్ని తీసుకుంటాము. ఎవరైతే సాత్విక భోజనం చేస్తారో అవుట్పుట్ ఏమొస్తుంది? మాటలు సాత్వికమైనటువంటి మాటలే వస్తాయి. అంటే మంచి మాటలు, ఇతరులకి ఇబ్బంది కలిగిన విధంగా వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. సో ఇదేమంటారు ఇక్కడ? ప్రతి ద్వారంలోనూ సుఖ చిహ్నాలు వృద్ధి చెందుతాయి. అంటే మనం ఎప్పుడైతే ఇతరుల గురించి పరుల గురించి మంచి ఆలోచిస్తామో సో అప్పుడు మన లోపల చిహ్నాలు అంటే ఆ సిమ్టమ్స్ అన్నీ కూడా చెవులు ఎప్పుడు కూడా టెన్షన్గా ఏదైనా కంగారు పడవున్నట్టు. అంటే వాళ్ళ చిహ్నాలు ఎలా ఉంటాయంటే ప్రతి ద్వారంలోనూ సుఖ చిహ్నాలు అంటే ఆనందంగా కనబడతా ఉంటాయి. అది సత్వగుణానికి సిమ్టమ్స్ అన్నట్టు, ఇండికేషన్స్ అన్నట్టు. ఇప్పుడు సత్వగుణం నేను అనుకుంటున్నాను అర్థమైంది సింపుల్గా. తర్వాత రజోగుణంలో ఉన్న వాళ్ళు ఎలా ఉంటారు అనేది ఇప్పుడు చూద్దాం. సో భగవంతుడు అంటాడు, ఓ భారతులలో ప్రధానుడా, భరత వంశస్థుల ప్రధానుడా, ఒకవేళ మన లోపల రజోగుణం పెరిగిందా లేదా? ఎలా? ఈ రోజుల్లో సైన్స్ చాలా పెరిగింది కాబట్టి ప్రతిదానికి ఒక పరికరం ఉంది. బీపీ అనుకోండి, బీపీ మిషన్ ఉంది, అది చూడగానే నాకు బీపీ హై ఉందా లో ఉందా నార్మల్ ఉందా తెలిసిపోతుంది. షుగర్ ఉంది, ఆ షుగర్ మిషన్తో నాకు షుగర్ హై ఉందా లో ఉందా నార్మల్ తెలిసిపోతుంది. ఆ విధంగా మనం ఎన్నో టెంపరేచర్ ఉంది, జ్వరం వచ్చిందా లేదా, సో అది కూడా నాకు నార్మల్గా ఉందా హై ఉందా తెలిసిపోతుంది అన్నట్టు. ప్రతిదీ హార్ట్ బీటింగ్ ప్రతిదీ కూడా మెజర్మెంట్ తెలుసుకోవచ్చు మనం. అదేవిధంగా నా లోపల త్రిగుణాలు, తమోగుణం ఉందా, రజోగుణంలో ఉన్నానా, తర్వాత సత్వగుణంలో ఉన్నానా, మనకు సత్వగుణ లక్షణాలు పలానాయన సత్వగుణంలో ఉన్నాడు తెలుసుకోవచ్చు. రజోగుణంలో ఉన్నవాడిని ఎలా గుర్తుపట్టవచ్చు? అమిత ఆశ, ప్రతిదీ కూడా ప్రతి దాని పట్ల నాకే కావాలా, అమిత ఆసక్తి నెంబర్ 1. తర్వాత కామ్య కర్మలు, అంటే ఈ దేహానికి సంబంధించినటువంటి కర్మలు, భౌతికమైనటువంటి, అక్కడ ఆధ్యాత్మికం ఉండదు అసలు. భౌతిక కర్మలు ఎలా చేస్తారండి? మనము భౌతికమైనటువంటి ధర్మమే నా స్వధర్మము, నేను ఇది పాటించవలసింది అని భావించినప్పుడు దాని గురించి కర్మలు చేస్తాం. అదే కామ్య కర్మలు. అక్కడ భగవంతుడి ఇన్వాల్వ్మెంట్ ఉండదు అన్నట్టు. సో మనము 1 గంట 2 గంటలు 4 గంటలు ఎంతో మందితో మనం గడుపుతాం కదా, వాళ్ళతో మాటలు కానీ వాళ్ళతో చేష్టలు కానీ అవన్నీ కూడా కంప్లీట్ భౌతికంగా ఉన్నదనుకోని, వాళ్ళందరూ భౌతిక వ్యక్తులతో మనం గడుపుతా ఉన్నాం అనుకోని, వాళ్ళకు సంబంధించిన కర్మలు మనం వాళ్ళకి సేవ చేయటమే కానీ వాళ్ళు మనకు, అవన్నీ కూడా కామ్య కర్మలు. సో అక్కడ మనము కామ్యకర్మ అంటే దేహ కర్మలు. తర్వాత వీటి కొరకు తీవ్ర యత్నం, చాలా ప్రయత్నం చేస్తూ ఉంటాం అన్నట్టు. దేని కొరకు? దేహ సుఖాల కొరకు చేసే కర్మలను కామ్యకర్మలు అంటాము. వీటి కొరకు చాలా తీవ్రంగా మనం ప్రయత్నం చేస్తాం, ఎఫర్ట్స్ పెడతా ఉంటాం. తర్వాత
మన కోరికలు భౌతికమైనటువంటి అంటే దేహ భగవంతుడికి సంబంధం లేకుండా కోరికలు ఏదైతే ఉంటాయో అవి చాలా అనపరాని అంటే మనం దాన్ని వాటిని అణిచివేయలేకపోతున్నాం. చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. ఇప్పుడు సముద్రంలో అలలు వస్తాయండి, అలల్ని ఎవరైనా అణచగలుగుతారా? అణచలేరు, అవి కంటిన్యూస్ వస్తూ ఉంటాయి. అలానే మన లోపల మనము దేహాత్మ బుద్ధితో ఉన్నంత వరకు, నేను దేహమును అనే చైతన్యం మన లోపల ఉన్నంత వరకు మనకు భౌతిక కోరికలు అనపరాని కోరిక అంటే వాటిని అణిచివేయలేకపోతున్నాం. ఎందుకు? ప్రతిదీ అత్యాశ, నాకు ఇది కావాలా అది కావాలని చెప్పేసి మనకు ఆశ ఉండొచ్చు, అత్యాశ. అర్థమైందా? నాకే కావాలా నాకే కావాలా అనేది చాలా. ఇవన్నీ కూడా ఎవరి లోపలైతే డెవలప్ అవుతాయో అది రజోగుణ లక్షణాలు. వాటిని మనము గుర్తించవచ్చు అన్నట్టు. దానికి ఎగ్జాంపుల్ చెప్తున్నారు. సపోజ్ నాకు ఒక అపార్ట్మెంట్ ఉంది, రెంట్కున్నాను. ఓకే, రెంట్ తర్వాత సరే ఓన్గా కొనుక్కుంటే పర్వాలేదు, అది కొనుక్కుందాం అనుకునేవాడిని. సో చాలా కష్టపడి లోన్ తీసుకొని మళ్ళీ కొంతకాలానికి వేరే వాడు, అరే మీరు ఇద్దరు క్వాలిఫైడ్ ఉన్నారు కదా, ఇద్దరు పనిచేస్తే డూప్లెక్స్ హౌస్ కట్టుకోవచ్చు, నివాస గృహాన్ని. సో ఇక్కడ మనకు చాలా బాగుండదు. ఓకే, డూప్లెక్సెస్, దానిక్కడ విల్లా కొనుక్కోవాలా. ఇలా మన కోరికలకు అంతు లేకుండా మనము భగవంతుడికి ఇచ్చే సమయాన్ని కూడా భౌతిక భోగాల కొరకు. సరే ఇల్లు వచ్చింది, కారు కావాలంటారు, కారు వచ్చింది, ఇంకా ఇల్లంతా సెంట్రలైజ్ ఏసీ కావాలంటారు. ఇలా రకరకాలటువంటి కోరికలు, పక్క వాళ్ళని చూసో ఇంకెవరిని చూసో ఆ కోరిక అంతు లేనటువంటి కోరికల అలల్లో సో మనం మునిగిపోయామనుకోండి. దాని కొరకు అంతకుముందు 8 గంటలు కష్టపడే వాళ్ళము, ఇప్పుడు 16 గంటలు కష్టపడ్డా కూడా ఆ కోరికలు తీరట్లేదు. సో కాబట్టి మనం ఇంకేమంటాం గొప్పగా, 4-5 గంటలే పడుకుంటున్నానండి, అసలు టైం సరిపోవట్లేదు అంటే ఇక్కడ రజోగుణ లక్షణాలు. సో లైక్ ఇంతకుముందు కూడా చెప్పాను, లేక లేక ఒక ఇంద్రుడు సెలెక్ట్ అవుతాడు. అంటే ఇంద్ర పదవికి ఒక జీవుడు సెలెక్ట్ అవుతే ఆయన ఇక్కడ కూడా ఏ ప్యాషన్తో సెలెక్ట్ అయ్యిండు? ఆయన చాలా అత్యంత ఉన్నతమైనటువంటి భోగాలను అనుభవించాలా, ప్యాలెస్, పెద్ద ప్యాలెస్, ఇక్కడ కోరికతో. కానీ పుణ్యకర్మలు చేశాడు. పుణ్యకర్మలు చేయడం వల్ల ఎక్కడికి వెళ్తాడండి? మ్యాక్సిమం ఇంద్రలోకము లేదా ఇంద్ర పదవి. ఒకతను ఇంద్ర పదవి అధిరోహించాడు. ఇంద్ర పదవి అధిరోహించగానే ఇమ్మీడియట్గా ఎవరిని పిలిచాడు? విశ్వకర్మని పిలిచాడు. ఆయన దగ్గర అందరూ ఈ భూలోకంలో లేనటువంటి అతిలోక సుందరుడైనటువంటి అక్కడ రకరకాల రంభ, ఊర్వశి, సో దేవకన్యలు ఎంతో మంది ఉంటారు. ఆయన ఆనంద పెట్టడానికి కొరకు గంధర్వులు గానం చేస్తూ ఉంటారు. ఇంద్రుడికి ఆనందాన్ని ఇవ్వడానికి కొరకు. ప్లస్ ఆయనకు ఎంతో నందన వనాలు ఉంటాయి. సో ఎంతో ఆనందాన్ని ఇచ్చేటువంటివి. ఆల్రెడీ అంతకుముందు ఇంద్రుడు కట్టిన మంచి బిల్డింగ్ ఉంది, కానీ ఆ బిల్డింగ్తో సాటిస్ఫాక్షన్ లేదు ఆయనకు. సో విశ్వకర్మ మంచి బిల్డింగ్ మొత్తం కూలగొట్టి మంచి బిల్డింగ్ కట్టమన్నాడు. పోనీ ఆయన కట్టుదామంటే సో బంగారు గోడలు, వజ్ర వైడూర్యాలు, కింద ఎన్నో రకాల చేస్తా ఉన్నాడు. ఇది బాగాలేదు, మళ్ళీ నచ్చట్లేదు, మళ్ళీ కూలగొట్టు, ఇది బాగాలేదు, మళ్ళీ తీసేయండి, ఇది బాగాలేదు. అలా ఇంద్ర పదవిని కూడా ఆ సుఖాలను అనుభవించుకోకుండా ఆయన ఇంకా బెస్ట్, హౌ బెస్ట్ నేను అనుభవించాలని చెప్పేసి ఆయన ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఇక్కడ కూడా మనం ఏం చేస్తామండి, ఒకసారి ఈరోజు ఒక గురువు గారి యొక్క లెక్చర్ వింటా ఉన్నాను నేను. సో మనము ఈ దేహంలో ఉన్నప్పుడు ఈ దేహం అనే పురాన్ని మనము చక్కబెట్టుకోవడానికి, చాలా బాగా చూసుకోవడానికే లైఫ్ అంతా వృధా చేస్తే ఎప్పుడు మనకు మృత్యు వస్తుంది తెలియదు. ఆ మృత్యు వచ్చినటువంటి క్షణంలో మనం మృత్యు అంటే దీంట్లోంచి మనం వెళ్ళిపోతాం, శవం అక్కడే ఉంటుంది. మనని ఎంతగానో ప్రేమించేటువంటి భార్య కానీ, పిల్లలు కానీ, మన ఇంకా చుట్టాలు, బంధువులు, మిత్రులు ఎవ్వరు కూడా కొద్దిసేపు మనతో ఉంటారు. తర్వాత ఇమ్మీడియట్గా అందరు వచ్చారా ఓకే అంటారు, మనం తీసుకెళ్తారు. మననంటే మనం అప్పటి వరకు ఎంతగానో ప్రేమించినటువంటి మన దేహాన్ని దేనికి చుడతారండి? మనం పట్టు పానుపులు మనం బెడ్ చేయిస్తాం, 1,00,000, 4,00,000, 10,00,000 బెడ్ చేయిస్తాం. ఆ బెడ్ వస్తుందా? ఒక్కొక్క సూట్ 1,00,000 రూపాయలు, 2,00,000, 3,00,000. పట్టు చీర ఒక్కొక్క 1,00,000, 2,00,000 కొనుక్కుంటారు కొంతమంది. సో మోయలే అంత బంగారము. కానీ ఒకవేళ ఎవరైతే చనిపోతారో దేంట్లో తీసుకెళ్తారు వాళ్ళని? మామూలు కట్టెల మీద పడుకొని మామూలు ఒక కాదిదో ఏదో అటువంటి బట్ట కప్పి తీసుకొని వెళ్తారు. అర్థమైందా? తీసుకొని వెళ్ళి పెద్ద పెద్ద మొద్దుల పైన పడుకోబెట్టి పైనుంచి
మనం ఏ రోజు ఒక చిన్న కర్రను కూడా మోయలేము, అంతమంది నౌకర్లు, సేవకులు సేవకురాలు ఉన్నటువంటి మనము అక్కడ తీసుకెళ్ళి మనని ఆ కట్టెల మీద పడుకొని పెట్టేసి తగలబెడతా ఉంటే ఆత్మ వద్దొద్దు తగలబెట్టకండి, నాకు పాప ఆత్మ ఇంకా ఆశపడుతుంటుందంట. ఎప్పటికైనా ఈ దేహంలో నేను దేహంలోంచి వచ్చేసింది బయటకు వచ్చేదంగానే అక్కడ యమదూతలు కనబడతా ఉంటే ఆ భయానికి మళ్ళీ ఈ దేహంలోకి ఎంటర్ అయిపోవాలని చూస్తూ ఉంటే దేహంలోకి ఆత్మ ఎంటర్ అవ్వగలుగుతుందా? కాలేదు. వద్దొద్దంటే కూడా ఆ దేహాన్ని తన ఫ్యామిలీ కాలబెడతా ఉంటే, ఎందుకు కాలబెడుతున్నారు, నా దేహము నేను ఎంటర్ అవుతా అని చెప్పేసి అరుస్తూ ఉంటుందంట. అరిచినా కూడా చుట్టాలు బంధువులేని కానివ్వండి త్వరగా కంప్లీట్ చెయ్యాలా అని చెప్పేసి చూస్తూ ఉంటుందంట. అప్పుడు కాలబెట్టినరు, మొత్తం కాలకుండగానే ఒక్కొక్కరు ఫస్ట్ కొంత దూరం బంధువులు ఫ్రెండ్స్ వాళ్ళ వెళ్ళిపోతే లాస్ట్కి ఇంట్లో వాళ్ళు కూడా వెళ్ళిపోతూ ఉంటే అప్పుడు అక్కడ ఆ శ్మశాన వాటికలో ఆ ఏకాంతంలో ఆత్మ నిలిచిపోతుందంట. తర్వాత ఆత్మ అట్లీస్ట్ లాస్ట్ కొంచెమన్నా మిగిలితే కాలకుంటే ఆ శరీరంలో ఎంటర్ అవ్వాలి అని చెప్పేసి అనుకుంటా ఉంటుందంట. అందరు వెళ్ళిపోతే నన్ను ఏకాకిం చేసి ఎందుకు వదిలేసి వెళ్ళిపోతున్నారు, నేను ఇంతకాలం మీతోనే ఉన్నాను కదా అని ఒక్కొక్కరు వాళ్ళ సొంత వాళ్ళందరి ఇట్లా లాగి అరుస్తూ ఉంటుందంట. ఇది నిజంగా సో ఒక ఆచార్యుడు చెప్తా ఉన్నాడు, గరుడ పురాణంలో ఇలా అరుస్తూ ఉంటుందంట. ఆత్మకు ఆ విత్ ఇన్ 1 అవర్లోనే తను పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు ఏమేమి తప్పులు చేశాను, మంచి చెడు చేదన్నీ అలా గుర్తొస్తూ ఉంటాయంట. ఎంతమందిని ఎన్ని రకాల ఇబ్బంది పెట్టాను, వాళ్ళు ఎంత బాధలు పడ్డారు, ఎన్ని జంతువులు చంపాను, ఎన్ని జంతువులు హింసించాను, అవన్నీ గుర్తుకొచ్చి మొత్తం A to Z గుర్తొస్తూ ఉంటుందంట. అప్పుడు పిచ్చెక్కిరత అయిపోతుందంట. అంటే ఈ తప్పులకు తప్పకుండా నాకు పనిష్మెంట్ అనుభవించబోతున్నానని చెప్పేసి చాలా ఆల్రెడీ ఆ శరీరం కాలిపోతుంటే దాని దగ్గరకు ఉంటే ఎంతో సూక్ష్మ శరీరంలో ఉంటుంది. సో ఆ వేడి తాపానికే తట్టుకోలేకపోతుంది. ఆ వేడి తాపానికి మనం అందరం ఇంటికి వచ్చి చాలామంది రకరకాల డ్రింక్స్ తాగుతుంటే పాప అది కూడా డ్రింక్ తాగాలంటే తాగలేకపోతుంది. ఆత్మకు శరీరం లేదు కదా, స్థూల శరీరం ఉంటేనే డ్రింక్ తాగలుగుతుంది, సూక్ష్మ శరీరంతో ఏమీ అనుభవించలేదు. సో కాబట్టి ఆత్మ అప్పుడు అనుకుంటుందంట, అనవసరంగా నేను ఆ శరీరంలో ఉండంగా మంచి చేసి ఉంటే ఈ ఈ గతి నాకు పట్టేది కాదు కదా. సో అప్పుడు ఎంతో భగవద్గీతల మనకు ఆచార్యులు చెప్పారు, అదన విని ఉంటే ఈ పాటికి నేను ఆ స్వర్గారోహణ లేదా మంచిగా వైకుంఠం వెళ్ళేవాడిని. ఇప్పుడు చూడండి అక్కడ చెప్పినా కూడా వినకుండా అవే చెడు పనుల్లో మళ్ళీ మునిగిపోయాను. ఇప్పుడు చూస్తే నాతో పాటు ఈ చెడుకు పనిష్మెంట్ నేను అనుభవించాల్సిందే, ఆ పనిష్మెంట్ వైపు నేను పరిగెత్తవలసింది. అప్పుడు అందరూ వెళ్ళిపోయిన తర్వాత అప్పుడప్పుడు యమదూతలు కూడా కనబడుతుంటే భయంకరమైనటువంటి భయం అనిపిస్తూ ఆ భయానికి ఎవ్వరు రక్షించేటోళ్ళు ఉండరు అక్కడ, దానికి వణికిపోతూ ఉంటుందంట. సో దీనికి కారణం ఏంటి, తను జీవించినటువంటి తమోగుణం ఏంది, ఓ కురునందన, తమోగుణం ఎప్పుడైతే పెరిగిపోతుందో అంధకారము, అజ్ఞానం అనే అంధకారము, సోమరితనము, పిచ్చితనము, మోహము ఇవన్నీ కూడా ప్రకటమవుతూ ఉంటాయి. చెప్తే వినరు, ఎందుకు, వాళ్ళకు అజ్ఞానంలో ఉంటారు. సరే ఏదైనా పని చేయడం సోమరితనము, ఇవన్నీ ఎప్పుడు తెలుస్తాయి, అయ్యో నేను సోమరితనంలో ఎందుకు ఉన్నాను, అజ్ఞానము, భగవంతుడి యొక్క భగవద్గీత అనే జ్ఞానాన్ని నేను ఎందుకు వినలేకపోయాను, ఎందుకు వినలేకపోయావు, నువ్వు లాస్ట్ లైఫ్లో చేసినటువంటి కర్మల వల్ల ఈ లైఫ్లో తమో గుణంలో జన్మించారు. భగవద్గీత విన్న తర్వాత భగవంతుడు మనకు ఆప్షన్ ఇస్తాడంట, తమో గుణం నుంచి మీరు ప్రమోట్ అయ్యి సత్వగుణానికి వెళ్ళొచ్చు, అది మన చేతుల్లో ఉంటుంది. సో సత్వగుణంలో వెళ్ళాలంటే ఏం చేయాలా ప్రభుజీ, సాత్వికమైనటువంటి భోజనం చేయాలా. సత్వగుణం అంటే బ్రహ్మముహూర్తాన్ని సత్వగుణానికి సంబంధించింది అంటారు. బ్రహ్మముహూర్తంలో లేచి ఏం చేయాలి, మనం సత్వగుణం నుంచి మనం ప్రమోట్ అవ్వాలంటే సత్వగుణంలో అంటే బ్రహ్మముహూర్తంలో భగవంతుని సేవించాల, అర్థమైందా. సో కాబట్టి సత్వగుణంలో ఉన్న వారి యొక్క సాంగత్యాన్ని తీసుకోవాలా. తమో గుణం నుంచి మనం ప్రమోట్ అవ్వాలంటే సపోజ్ ఎవడన్నా 3rd క్లాస్లో పాస్ అయ్యాడు అనుకుందాం, బీటెక్ ఫస్ట్ ఇయర్ ఫైనల్ ఇయర్ లోపల నేను మార్క్స్ ఇంప్రూవ్ చేసుకోవాలా అనుకుంటే రజోగుణం అనేది 2nd క్లాస్, సత్వగుణం అనేది 1st క్లాస్, విశుద్ధ సత్వం అనేది డిస్టింక్షన్. మరి మన గోల్ వచ్చి డిస్టింక్షన్, సత్వగుణం కూడా కాదు, అట్లీస్ట్ సత్వగుణంలోనే ఉండాలి. సత్వగుణంలో ఉండాలా లేదా విశుద్ధ సత్వంకు వెళ్ళాలంటే మనకు 12వ అధ్యాయము
9వ శ్లోకంలో లాస్ట్ పారాగ్రాఫ్లో చెప్తున్నటువంటి 9 ఫార్ములాస్ ప్రామాణికమైనటువంటి ఆచార్యుడి యొక్క ఆధ్వర్యంలో మనము భక్తి యోగ నియమాలను పాటించాలి. సో అట్లీస్ట్ సత్వగుణంలో ఆ భక్తి యోగ నియమాలను పాటిస్తూ ఒకవేళ మరణిస్తే వాళ్ళకి ఎటువంటి సద్గతి వస్తుంది? ఇటువంటి ఆత్మ శరీరం లేకుండా, సో వాళ్ళు అటు ఇటు తిరుగుతూ తర్వాత భూత ప్రేతం కూడా మారే అవకాశం ఉంటుంది. అటువంటి దుర్గతి రాదు. ఎవరైతే సత్వగుణంలో సాత్వికమైనటువంటి కర్మలు చేసుకుంటూ భగవంతుడి సేవన చేస్తే వాళ్ళు కంప్లీట్గా కాకుండా కూడా ఆ విధంగా వాళ్ళు మరణిస్తే, సత్వగుణ కర్మల ద్వారా వాళ్ళు మరణిస్తే విశుద్ధ భక్తులు ఎవరైతే మహర్షులు, విశుద్ధమైనటువంటి మహర్షులు తపస్సు చేసుకోవడానికి వెళ్ళేటువంటి ఉన్నత లోకాలను వాళ్ళు పొందగలుగుతారు. సో ఏంటవి? బ్రహ్మలోకము లేదా జనోలోకం అంటే ఉన్నత లోకాలను. బ్రహ్మలోకము చాలా టాప్ మోస్ట్ లోకము. జనోలోకం అంటే అక్కడ అందరూ కూడా తపస్సు చేసుకుంటూ ఉంటారు. అటువంటి లోకాన్ని మనం పొందొచ్చు. అక్కడ వాళ్ళు చాలా దేవ సుఖాలను, అక్కడ బాధలు దుఃఖాలు ఉండవన్నట్టు వాటిని వాళ్ళు పొందే అవకాశం ఉంటుంది. రజోగుణము తమోగుణం నుండి విముక్తమైనట్టుది అని దాని అర్థము. సత్వగుణము మిగతా 2 గుణాల కంటే కూడా ఉన్నతమైంది, విముక్తమైనటువంటిది అని చెప్తున్నారు. తర్వాత భౌతిక జగత్తులో ఎన్నో మలినాలు ఉన్నాయి, కానీ దీనిలో సత్వగుణమే విశుద్ధ అస్తిత్వము. ఈ 3 గుణాల్లో అట్లీస్ట్ సత్వగుణంలో అన్న మానవుడు ఉండాలి. ఆ సత్వగుణంలో ఒకవేళ మరణిస్తే మహర్షులు, మహాభక్తులు నివసించేటువంటి ఉన్నత లోకాలకు ప్రమోట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అక్కడి నుంచి ఏమవుతుంది? మళ్ళీ వాళ్ళు భగవంతుడి లోకం వెళ్ళకున్నా భూలోకంకి వచ్చినా వాళ్ళు అక్కడ సాధన చేసుకొని ఇక్కడికి వచ్చి మళ్ళీ వెళ్ళిపోవడం జరుగుతుంది. పూర్వకాలం మనకు కదా ఫ్లైట్లు ఓన్లీ 4 ప్లేసులో ఉండేవి. బాంబే ఇంటర్నేషనల్ ఫ్లైట్స్, బాంబే, చెన్నై, కలకత్తా అండ్ ఢిల్లీ. సో ఎవరన్నా బాంబేకి వెళ్ళాలంటే సో బై బస్ ఆర్ కార్లో ఏదో విధంగా ట్రైన్లో వెళ్ళి అక్కడి నుంచి వెళ్ళిపోయేవాళ్ళు. సో కాబట్టి మనం కూడా ఇక్కడ భగవంతుడి యొక్క లోకానికి వెళ్ళాలంటే మనకు బ్రహ్మలోకం కానీ ఊర్ధ్వ లోకాల్లో మహర్షులు నివసించేటువంటి లోకాల్లో తపస్సు చేసుకొని మళ్ళీ భూలోకంకి వచ్చి ఇక్కడ నుంచి వెళ్ళేవాళ్ళు. భూలోకం ఇస్ ద మెయిన్ బేస్ అన్నట్టు. తర్వాత సత్వగుణం అయిపోయింది. రజోగుణములో అంటే రజోగుణం అంటే కామ్య కర్మల్లో నియుక్తమయ్యేటువంటి వాడు. ప్రతీది కూడా నాకు కావాలని అమిత ఆసక్తి కలిగేవాడు. దాని కొరకు తీవ్ర ప్రయత్నం చేస్తాడు. మరియు ఒక కోరిక అయిపోయిన ఇంకో కోరిక, అమితమైనటువంటి కోరికలు, అంటే వాటి అణిచివేయరానటువంటి కోరికలతో కూడుకున్నది రజోగుణం. అర్థమైందా? అటువంటి వాళ్ళు ఏం చేస్తారు? రజోగుణంలో అంటే ఆ లక్షణాలతో మనము జీవిస్తూ ఒకవేళ చనిపోతే వాళ్ళు కామ్యకర్మల్లో నెలకొన్న వారి ఇంట్లో జన్మిస్తారు. అంటే వాళ్ళు ఏంది? కారణం గుణ సంగస్య సత్ అసత్ యోని జన్మసు. వాళ్ళు ఈ జన్మకు కారణం ఎవరు? కారణం గుణ సంగస్య. లాస్ట్ లైఫ్లో చనిపోయే ముందు ఎటువంటి వ్యక్తులు వాళ్ళు ఎటువంటి గుణాలతో కూడుకుని ఉన్నారో అటువంటి గుణాలతో ఉన్నటువంటి వ్యక్తి, లైక్ సత్వగుణంలో ఉన్నటువంటి వ్యక్తులతో సాంగత్యం చేస్తే వాళ్ళు సత్వగుణ కర్మలు చేస్తారు, మనని ఆ కర్మలు చేయిస్తారు. సపోజ్ తమో గుణం అయితే వాళ్ళు తామసిక కర్మలు చేస్తారు, మనం వాళ్ళ సాంగత్యంలో తామసిక కర్మలు చేస్తాం, తామసిక భోజనం చేస్తాం. తామసికులు ఏదైతే సోమర్తనము, తర్వాత వాళ్ళు అల్పబుద్ధులు, అజ్ఞానములు, అంధకారంలో జీవిస్తూ ఉంటారు. మనకు కూడా అదే అలవాటు అవుతుంది అన్నట్టు. రజోగుణం అయితే మనకు కూడా రజోగుణ కర్మలు చేయాలని చెప్పేసి అలవాటు అవుతూ ఉంటుంది అన్నట్టు. తర్వాత ఈ తమోగుణంలో ఉన్నవాళ్ళు పశువు జన్మలకు పతనం అవుతారు. తర్వాత ఈ రజోగుణంలో ఉన్నవాళ్ళు తిరిగి అట్లీస్ట్ మానవులుగా జన్మించే అవకాశం ఉంటుంది. నిజంగా మానవ జన్మ గంభీరంగా తీసుకునే వారు సత్వగుణాన్ని చేపట్టి సత్సాంగత్యంలో గుణాలను దాటి కృష్ణ భక్తి భావంలో నెలకొనాలి. ఇదే మానవ జన్మ యొక్క లక్ష్యము. లేకపోతే మనిషి తిరిగి మానవ జన్మనే పొందుతాడనేది గ్యారంటీ లేదు.
సత్సాంగత్యం అంటే సత్యము. సత్యం ఎవరు? భగవంతుడు. సత్ అంటే సత్యము, సత్ అంటే శాశ్వతము. సత్సాంగత్యము అంటే భగవత్ సాంగత్యములో మనం జీవించాలి. భగవంతుడి యొక్క సాంగత్యాన్ని తీసుకోవాలి. భగవత్ సాంగత్యం తీసుకోవడం అంటే భక్తులందరూ కలిసి భగవంతుడి యొక్క నామరూప గుణ లీలలను ఎక్కడైతే కీర్తన చేస్తూ ఉంటారో, శ్రవణం కీర్తనం, అటువంటి వారి సాంగత్యము తీసుకోవడం వల్ల మనకేం లభ్యమవుతుంది? మనకు భగవత్ ప్రాప్తి కలుగుతుంది. సో అక్కడ ఏం జరుగుతుంది? భగవద్గీత భాగవతం చర్చిస్తూ ఉంటారు. సో దానివల్ల ఆనందం అనుభవిస్తారు. దానివల్ల రోజు నిత్యం అది అలవాటు అయిపోతే మన యొక్క దేహంలో హృదయంలో ఉన్నటువంటి ఏమన్నా మాలిన్యాలు ఉంటే అవి తొలగిపోయి మన హృదయం కూడా పవిత్రమయ్యే ఛాన్స్ ఉంటుంది తప్పకుండా. కాబట్టి ఎప్పుడైతే హృదయ మాలిన్యం తొలగిపోతుందో మనని మనం గుర్తించుకోగలుగుతాము. నేను భగవంతుడి యొక్క దాసుని, భగవంతుడి యొక్క నా యొక్క యజమాని అని చెప్పేసి మనం ఎప్పుడైతే గుర్తిస్తామో సో అదే మనకు ముక్తి మార్గానికి సోపానం అవుతుంది. అర్థమైందా? జయ బలో గ్రంథరాజ్ శ్రీమద్ భగవద్గీత की जय, श्री श्री राधा रमन लाल की जय, जगन्नाथ बलदेव सुभद्रा महारानी की जय, गौर निताय भगवान की जय, जगत गुरु श्रील प्रभुपाद की जय, श्री श्रीपाद गुरु महाराज की जय।